హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓపెనింగే ఆటో చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? వే టు తిరుపతి అండి. 3 years నుంచి వెయిట్ చేస్తున్న ట్రిప్ ఈ రోజుకి కుదిరింది. సడన్ గా ప్లాన్ చేసుకొని సడన్ గా టికెట్స్ బుక్ చేసుకొని సడన్ గా వెళ్ళిపోతున్నాం. అసలు అనుకోలేదు వెళ్తామని. అదే అంటారు కదా, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలని. దానికి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అని క్లారిటీ వచ్చింది నాకైతే. తిరుపతి ఒక్కటే అని అనుకోలేదు. ఒక 2-3 ప్లాన్స్ అయితే చేసుకున్నాము. తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 2-3 టెంపుల్స్ కూడా విజిట్ అవుదాం అనుకుంటున్నాము. అందుకే లగేజ్ కూడా చాలా ఎక్కువ అయింది. మేము వెళ్ళింది 3 members, మా బుడ్డోడితో ఒక 4 members. మావే ఒక 4 bags అయ్యాయి. మా లాంటి ఫ్యామిలీస్ ఇంకా ఒక 4-5 members వచ్చారు. అంటే మొత్తం 25 members ట్రిప్ ఇది. మా లగేజెసే అప్రాక్స్ ఒక 30 bags అట్లా ఉన్నాయి. ఒక లాంగ్ ట్రిప్ అంటే ఇదే ఫస్ట్ టైం లైఫ్లో నాకైనా మా హస్బెండ్కి అయినా. అసలు మాకు ఏ ప్లానింగ్ లేదు. అసలు ఎలా వెళ్తాము, ఎక్కడ స్టాప్ అవుతాం, ఎక్కడ దిగుతాం, అసలు ఏ ప్లానింగ్ లేదు. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ట్రావెలింగ్ కోసమో జర్నీ కోసమో కాదు, నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను తిరుమలకి వెళ్ళాలి అని. ఈరోజు కుదిరినందుకు నా హ్యాపీనెస్ అసలు మాటల్లో చెప్పలేను. ఇక్కడ మా వాళ్ళంతా ఎక్స్లేటర్ ఎక్కడానికి చాలా భయపడుతున్నారు పాపం. ఎక్స్లేటర్ ఎక్కడానికి భయం అయ్యి కాళ్ళ నొప్పులు ఉన్న మెట్లపై నుంచి వచ్చారు లగేజ్లు మోస్తూ. మా ట్రైన్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రేణిగుంట వరకు అయితే బుక్ చేసుకున్నాం మేము. ఆ రేణిగుంట నుంచి మళ్ళీ బస్సు ఎక్కాలి అంట. నాకైతే నో ఐడియా అసలు. హాయ్. ట్రైన్ స్టార్ట్ కాగానే ఒక 5 minutes ఏమో సైలెంట్ కూర్చున్నాడు. తర్వాత స్టార్ట్ చేసిండంటే ఇంకా దిగే వరకు ఒకటే గోల. ఒక 1/2 hour 1 hour ఏమో పడుకున్నాడు అంతే అనుకుంటా. సే హాయ్. హాయ్ హాయ్. కొన్ని ఇయర్స్ అయిపోయింది నేను ట్రైన్ జర్నీ చేయక. అందులోకి ఇన్ని అవర్స్ ట్రావెల్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. ఈవినింగ్ వ్యూ అయితే చాలా మంచిగా అనిపించింది. అందరూ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. బుక్ చేసుకునేటప్పుడు అసలు అందరూ ఒక దగ్గర వస్తాయి పక్కపక్కనే అని అనుకున్నాం, కానీ ఎక్కడెక్కడో వేసాడాడు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. లగేజ్లో ఎక్కువ అయ్యాయి. ఇంటి దగ్గర వాటర్ ఎందుకు లేదు, ట్రైన్లో కొనుక్కుందాం అని అనుకున్నాను. అన్ని వాటర్ బాటిల్స్ కంటే ఇదేదో సన్ రిచ్ అంట, ఇది ఒక్కటే కొంచెం టేస్టీగా ఉన్నాయి, కొంచెం తాగగలిగాను, అందుకే క్యాప్చర్ చేశాను. మళ్ళీ రేపటి నుంచి ట్రిప్ స్టార్ట్ అయితే ఇంకా నిద్ర ఉండదు, ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు అనేసి ఎర్లీగా ఒక అరౌండ్ 8 o'clock అట్లా తినేసినాము. ఇంటి దగ్గర నుంచే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళని చపాతి పప్పు. ఎంత ఎర్లీగా తిన్నా అది ఇంటి దగ్గర అయినా బయట అయినా మాకు 1 అవుతుంది పడుకునే వరకు. ఎందుకంటే మా హీరో ఉన్నాడు కాబట్టి అస్సలు వాడికి నిద్ర రాదు. నైట్ అయితే నిద్ర రాదు వాడికి. డే అంతా ఎప్పుడు పడుకోబెట్టినా పడుకుంటాడు, కానీ నైట్ అయితే మేము కరెక్ట్గా పడుకోవద్దు, ప్రశాంతంగా పేరెంట్స్ని పడుకొని ఇవ్వద్దు కాబట్టి వాడు అస్సలు పడుకోడు. ట్రైన్లో అందరు పడుకున్నారు, మేము తప్ప. నా వల్ల కాక వాళ్ళ డాడీకి అప్ప చెప్పిన వాళ్ళ డాడీ తంటాలు, వాళ్ళ డాడీ పడుతున్నాడు. గేమ్ ఆడదాం. గేమ్ ఇగో ఇంకా కొంచెం హెడ్ఏక్ అయితే స్టార్ట్ అయింది నాకు. వాడి వల్లనే తెలియదు, జర్నీ ఫస్ట్ టైం తెలియదు, కానీ కొంచెం టీ తాగితే సెట్ అవుతుంది అని తాగుతున్నా. దాంట్లో కూడా గోలనే నేను తాగుతా అని. పిచ్చేదాకా ఊరుకోలేదు. అసలు పిల్లలతో జర్నీ పెట్టుకోవద్దు అసలుకి. అటో ఇటో ఒక 3-4 hours పనుకున్నాము. ఇంకా చూసేలోపు స్టాప్ కూడా దగ్గరకు వస్తుంది. ఇంకా బ్రష్ చేసుకొని లగేజ్ ప్యాక్ చేసుకుందామని లేచినాం.
లగేజ్ ప్యాక్ చేసుకొని ఒక్కొక్కరం ఫ్రెష్ అయిపోయినాం. మా వాడైతే డీప్ స్లీప్లో ఉన్నాడు. ట్రైన్లో మీది ఫస్ట్ టైం జర్నీ అయితే ఏది తెచ్చుకున్నా తెచ్చుకోపోయినా, అది కూడా పిల్లలు ఉంటే శానిటైజర్ మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు ఎవ్వరు ఫేస్ చేయొద్దు. నాకైతే సెకండ్కి గుర్తుకొచ్చింది శానిటైజర్. పేరుకే స్పెషల్ ట్రైన్ అండి, డిలే అయింది చాలా. 5:30 అయింది మేము దిగేసరికి. మేము దిగింది రేణిగుంట స్టాప్లో. రేణిగుంట నుంచి తిరుమలకి ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. బయట చాలా బస్సెస్ ఉంటాయి. ఒక్కరికి వచ్చేసి 100 రూపీస్ టికెట్ ఉంటుంది రేణిగుంట నుంచి తిరుపతి వరకు. ఇక్కడ తెలంగాణలో ఫ్రీ బస్ టికెట్ చూసి అక్కడ టికెట్ ఒక్కసారి కొట్టేసరికి వెరైటీగా అనిపించింది అసలుకి. బాయ్ హాయ్. మొత్తానికైతే సక్సెస్ఫుల్ 12 అవర్స్ ట్రైన్ జర్నీ తర్వాత తిరుమలకైతే రీచ్ అవుతున్నాం. అసలు నా ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్ ఉంది అసలుకి. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో వాచ్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.